హాయ్ అండి. ఈరోజు మనం పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి కొన్ని మిస్టరీలు తెలుసుకుందాము. గనగన మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగులు ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు, పూరి జగన్నాథ ఆలయం యొక్క ప్రత్యేకతలు, శ్రీకృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్ళకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. ఈశాన్య భారతదేశంలోని ఒరిస్సాలో ఈ పూరి జగన్నాథాలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1078లో పూరిలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది జగన్నాథుడు. అంటే లోకాన్ని ఏలే దైవం కొలువైన ఈ ఆలయంలో ప్రతీదీ చాలా మిస్టీరియస్‌గా ఉంటుంది. ఈ జగన్నాథ ఆలయం గురించి మనకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో నిజాలు ఉన్నాయి. వాటిల్లో ఫ్లాగ్ ఒకటి. అంటే టెంపుల్ మీద ఉండేటటువంటి జెండా. ఈ ఆలయ గోపురానికి పైన కట్టినటువంటి ఫ్లాగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు వీస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. రెండవది సుదర్శన చక్రం. పూరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథాలయం చాలా ఎత్తైనది. మీరు పూరిలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. ఇంకా సముద్రపు అలలు. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకు ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకి వీస్తుంది. కానీ పూరిలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ పూరిలో సముద్రం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఊరికి. ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకి తెలిసుంటుంది. పక్షులు. జగన్నాథ టెంపుల్ పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇంకపోతే గోపురం నీడ. పూరి జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏమాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రం అయినా, రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేక నిర్మాణంలో గొప్పతనమో మరి. ఇకపోతే ప్రసాదం. పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవ్వరూ వేస్ట్ చెయ్యరు. అలల శబ్దం. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్‌గా వినబడుతుంది. అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. కారణం ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయం పూజారులు చెప్తారు. అంతేకాని దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేవని వివరిస్తారు. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి రథయాత్ర. పూరి జగన్నాథ రథయాత్రకు 2 రథాలు లాగుతాయి. ఈ శ్రీమందిరం, గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్లను గుడించా ఆలయానికి తీసుకెళ్తుంది. రథాలు. పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాములు విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. బంగారు చీపుర. రథయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురతో రథాల ముందు ఈడ్చి తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. విగ్రహాలు. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు.
మనం మామూలుగా సౌత్ ఇండియాలో చూసినట్లుగా కాకుండా గర్భగుడి చాలా విశాలంగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద దేవుళ్ళైతే మనం ఇక్కడ పూరీలో చూడొచ్చు. గుండీచా ఆలయం ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరీ. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయం తలుపులు మూసేస్తారు. ప్రసాదంలో మిస్టరీ. ఈ పూరీ జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టి కుండల్లో తయారు చేస్తారు. మరో విశేషం ఏంటంటే దేవునికి సమర్పించకముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదం నుండి గుమగుమలతో పాటు రుచి కూడా వస్తుంది. జై పూరి జగన్నాథ్. జై శ్రీకృష్ణ.